దెబ్బ కొట్టి వీళ్ళు బాగానే ఉంటారు పచ్చంగా. ఈ నాయకుడు ఆ నాయకుడు నాశనం అయిపోయేది పాపం మధ్యలో పేద ప్రజలు. లడ్డు విషయంలో కూడా ఈయన అంబటి రాంబాబు అక్కడ ఆగడము, ఆ లడ్డు ఫ్లెక్సీలు తీయమని మాట్లాడడము, అంటే తిరుపతి లడ్డు విషయం కూడా కావాలని ఇట్లా చేసిరని కూడా మాట్లాడుతున్నారు కదా. ఎవరు మళ్ళీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం కూడా చేసింది అనుకోవచ్చు కదా. ఏనా ఆయన కలిసి ఆ లడ్డు అని పెట్టి ఇప్పుడు ప్రజలకు చేయాల్సింది చేయకుండా ఉండాలనే నా క్వశ్చన్. ఇప్పుడు ఆ లడ్డు అడ్డం పెట్టి ప్రజలకు ఏం కావాలనో అవి చేయకుండా అడగకుండా ఈ గొడవలో పడిపోతారు కదా ఏపీ ప్రజలు. ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అడగరుగా, అవి మర్చిపోతారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, రాజధాని, వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఇవన్నీ మర్చిపోతారు. ఇంక ఈ గొడవలో పడతారు అనమాట. పలానా అంబటి రాంబాబు పెట్టి చేసిండు, చంద్రబాబు నాయుడిని తిట్టిండు, ఆ లడ్డు కల్తీ జరిగిందంట, ఈ లడ్డు తింటే మనం చత్తవా ఉంటవా ఊడుతావా ఇవన్నీ లేపుకుంటారు కదా. ఇవన్నీ లేపుకొని మనకు కావాల్సినవి మనం మర్చిపోతాం. అది జరుగుతుంది అవతల. జోగి రమేష్ ఇంటి మీద కూడా కావాలని దాడులు చేసిరు, ఇంటికి నిప్పంటించిరు అని కూడా మాట్లాడుతున్నారు. అంపించారు అని మాట్లాడేది వీడియోలలో గానొత్తనే ఉంటే ఆయన ఇల్లు తగలబడిపోతుంది, ఏ ఇల్లు తగలబడిపోతుంది. మరి ఇది సినిమాలో జరిగినట్టు జరుగుతుంది అనమాట. సినిమాలో జరిగినట్టు జరుగుతుంది. సినిమాలలో కూడా అంతే, వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టుకొని చెప్పేది, చూపించేది. ఆ సేమ్ సినిమాలో అటు జరిగిందా ఇప్పుడు ఏపీ రాజకీయం అటు జరుగుతుంది. ఎందుకు ఈ రాజకీయం? ప్రజల కోసం వచ్చారా? వీళ్ళు ఇల్లు గొడవలు పెట్టుకొని ప్రజల సర్వనాశనం చేయడానికి వచ్చారా అని నా క్వశ్చన్. అవునే, ఇప్పుడు మంచి క్వశ్చన్ వేసి నువ్వు. అందుకే పవన్ అన్న మాట్లాడాలా. ఆయన ప్రజల కోసం వచ్చిండు కాబట్టి ఆయన మాట్లాడితే అసలు ఏం సమాధానం చెబుతున్నావు ఈ నాయకుడు కానీ ఆ నాయకుడు కానీ. ఆ అన్న మాట కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా. డ్రామా చేయలే, ఆయన మాట్లాడింది కరెక్టే. డ్రామా ఎటు చేస్తాడు? ఆయన రూపంలో వచ్చిండు శ్రీమన్నారాయణుడు. ఆయన రూపంలో వచ్చి చెప్పించిండు ఏమనుకోవచ్చు కదా. ఇప్పుడు రాజకీయం ఉంటే సపరేట్ గా ఇల్లు మాట్లాడుకోవాలా. లడ్డు విషయంలో ఎందుకు రాజకీయం? అంటే రోజా ఏమన్నారంటే మొన్న రీసెంట్ గా కల్తీ జరిగిందని చెప్పొచ్చు కానీ మీరు పందికొవ్వు కలిసిందని అట్లా అంటాడు. రోజాకి ఇంకేం సమస్యలు లేవా? ఏపీలో ఇంకేం సమస్యలు లేవా? ప్రజల మీద చాలా సమస్యలు ఉన్నాయిగా. పాపం రైతులు అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయం పేరు మీద భ్రష్టు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఈ రాజకీయం పేరు మీద ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఎన్నో మాసర్ల నియోజకవర్గంలో అయితే ఎన్ని ప్రాణాలు పోయినాయో. అట్లాంటి కుటుంబాలు ఆదుకోవచ్చుగా. పోయి అవతలకు పోయి ఈ ఒక్క లడ్డునే పట్టుకొని పంది కొవ్వు, కుక్క కొవ్వు ఇవన్నీ పెట్టుకొని అడ్డం వేసుకొని తెచ్చుకోపోతే ఆ లడ్డు విషయంలో అన్యాయం జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు, నారాయణుడే. వీళ్ళందరూ ఎందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న తప్పు చేసి రాజకీయం కోసం ఆ లడ్డుని అడ్డం పెట్టుకొని ఉంటే ఆయన కర్మ ఆయనే మూట కట్టుకుంటాడు. మీరు అందరూ ఎందుకు ఆ లడ్డు చుట్టూ తిరిగేది?